స్త్రీల కూడిక జరుగుతున్నది కాబట్టి మరి మన మధ్యలో వరల్డ్ బైబిల్ స్కూల్ డైరెక్టర్ గారు దానయ్య గారు, కుమార్తెలల్లా పెద్ద కుమార్తె గారు, మేము చిన్నప్పటి నుంచి కూడా అక్క అక్కేనంటాం కాబట్టి మరి మన మధ్యకు ఈరోజు రావాలి, మన సంఘంలో స్త్రీలకు దేవుని సువార్తను ప్రకటించాలని మరి వారెంతో ఆశ కలిగి ఉన్నారు. తర్వాత వారు దగ్గరకు వచ్చి 4 రోజులు అవుతుంది. మరి కొన్ని సంఘాలు కూడా దర్శించారు. మరి పాతకొండూరు సంఘానికి వస్తాను శ్రీను అన్నప్పుడు రెండక్క బుధవారం నాడు అని చెప్పాను, రావటం జరిగింది. మరి కర్మ కార్యక్రమం అంతా మున్నమ్మ గారికి చెప్తున్నాను. వారు కొన్ని విషయాలు మీతో మాట్లాడతారు, పంచుకుంటారు. తర్వాత మనం మాట్లాడతాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒకరు చేయాలి, ఎందుకంటే మనం ఇద్దరు చేయించుకున్నాం కానీ ఒకరు ఎవరైనా చేయాలి. ఎవరైనా పరిశుద్ధ ఈ పాదాలు స్తోత్రాలు అయ్యా. గడిచిన కాలమంతా నీ సజీవమైన రకాలలో మమ్మల్ని కాల్చిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా మా డైరెక్టర్ గారు నారాయణ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మా మధ్యలో వచ్చిన డాక్టర్ రోజా రమణి గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రం అయ్యా. అయ్యా ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డలైనా ఇప్పుడు నేను మాకు వాక్య పరిచయం చేర్చున్నాను తండ్రి. అయ్యా మా హృదయంలో మేము ఆ చెప్పబడిన మాటలైనా మేము నిలువు కలిగి నైనా స్త్రీల కొడుకులను అందరం కూడుకొని ఉన్నాము ప్రభా. అటు మాటలు మా ఇంకుడులో భద్రపరుచుకోమని నజరేయుడైన స్థితిస్తున్నాం బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సునీతకు ప్రత్యేకమైన వందనాలు చెల్లింది. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మహాలక్ష్మి మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడు. వాక్య పఠనం చదివించిన మహాలక్ష్మి గారికి కూడికి తరఫు వందనాలు చెల్లించుకుందాం. మనమందరం ఒకసారి యేసుక్రీస్తు నామంలో పాతకొండూరు క్రీస్తు సంఘంలో కూడొచ్చిన స్త్రీలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే 8:30 అయిపోయింది. అందరూ రావాలంటే కొంచెం సమయం పడుతుంది కాబట్టి దేవుడికి తెలుసు. అయినప్పటికీ మనం అందరం కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చారు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న గొప్ప దేవునైనా, ప్రేమ గల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రినైనా పాతకొండూరు క్రీస్తు సంఘంలోనైనా స్త్రీలుగా మేము కూడి నిన్ను ఆరాధిస్తానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ కుమారుడు యేసుక్రీస్తు వారి తండ్రి
మందరి పాపాల నిమిత్తమైన సిలువ మార్గంలో బలియాగమై పాతిపెట్టబడి మూడో దినం తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. త్వరలో రానే దేవుడు తండ్రి ప్రతి ఒక్క మానవుడు నిజాన్ని తెలుసుకొని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారం ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. ముఖ్యంగా తండ్రి నాయన ఈ ప్రాంతంలో తండ్రి నాయన సువార్త ప్రకటించబడుతుందని అంటే నాయన తండ్రి ఎంతో తండ్రి నాయన బిడ్డలో తండ్రి ఇక్కడ ప్రయాసపడుతున్నారు నాయన. స్థానిక సువార్థికులు నాయన శ్రీ బ్లాకీ గారు దాని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. వాళ్ళ బిడ్డల కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఎవరి పైన ఉన్న బిడ్డలు ఆయన వాళ్ళకి ప్రతి విషయంలో తోడుగా ఉండండి ఆయన. వివాహమైన కుమార్తె తండ్రి అల్లుడిని బిడ్డలు కూడా నాయన మనోరాలు కూడా దీవించి ఆశీర్వదించండి ఆయన. తండ్రి ఈ ప్రాంతంలోనే కాకుండా తండ్రి అనేక తండ్రి నాయన ప్రాంతంలోనైనా డైరెక్టర్ దానయ్య గారు మా నాన్నగారు తండ్రి నాయన సువార్త పరిచయం నిమిత్తం తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నాయన. సువార్థికులతో కలిసి నాయన ప్రయాసపడుతున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఆయన. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. పాత కొండూరు ఈ సంఘంలో ఉన్న సరే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారని వాళ్ళ కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటండి. బిడ్డలైనా తండ్రి ఎంతో తండ్రి ఆసక్తి కలిగిన విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు ఆయన. బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి నాయన. వృద్ధులు ఉన్నారు తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటే ముట్టి స్వస్థత అనుగ్రహించండి ఆయన. చిన్న బిడ్డలు ఉన్నారు చిన్ననాటి నుండి ఎంతో భయభక్తి విశ్వాసంతో బిడ్డలు సాధ్య భాగ్యాన్ని అనుగ్రహించండి. చదువుకుంటున్నాయన వాళ్ళకి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరి ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన వాళ్ళ భవిష్యత్తునైనా నీ చేతిలో పెడుతున్నాం తండ్రి. అన్ని విషయాల్లో బిడ్డలకు తోడేడుగా ఉండండి. అనాథులు దిక్కులేని వాళ్ళు తండ్రి విధవరాలు ఉన్నారన్నట్టు బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రతి ఒక్క పరిస్థితి దీవులను కుమ్మరించి తండ్రి రానే జనంలో తండ్రి నాయన ఈ పాత కొండూరు క్రీస్తునైనా అనేకులకు మాదిరికరంగా నాయన తండ్రి నీకు ఇష్టకరంగా నాయన సంఘంగా నాయన ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. ఈ రోజు తండ్రి నన్ను కూడా నాయన ఈ సంఘంలో రప్పించిన విధానం కొరకే మనం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ రోజు నేను ఈ బిడ్డలతో తండ్రి నాయన ఏదైతే నాయన మాట్లాడబోతున్నారో అన్న సొంత మాటలు కాకుండా తండ్రి నువ్వు ఈ బిడ్డలతో ఈ రోజు ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నావో నాయన ఆ మాటలే నేను నా నోటితో నేను పలికే భాగ్యాన్ని అనుగ్రహించాను తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డపై పరిస్థితిని కుమరించమని ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు నువ్వు అధిపత్యం వహించుకోమని తలో రాని ఈశ్వర్ పెట్టాడి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికీ మరోసారి నాకు గుర్తొచ్చింది. నేను మధ్యాహ్నం టైంలో ఒకసారి పగలపూట మనం ప్రార్థన పెట్టాము కదా, గుర్తుందమ్మా. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం అయింది. మళ్ళీ నేను అంటే స్త్రీలుగా మనం పెట్టుకోలేకపోయాను. ఒకసారి డాక్టర్ గారితో వచ్చినాను కానీ ఆ సందర్భం వేరు. ఆ రోజు మన పునరుద్ధాన దినం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే స్త్రీలుగా పాత కొండూరులో నేను మళ్ళీ రావడం నాకు చాలా ఆనందం సంతోషంగా ఉంది. మీ అందరినీ మరొకసారి చూసి నేను చాలా ఆనందపడుతున్నాను, చాలా సంతోషంగా భావిస్తున్నాను. వాక్య భాగంలోకి ఇందాక సహోదరి చదివించారు మనకి చక్కని వాక్యము. ఎంత చక్కగా చెప్పి ఉన్నారంటే ఇక్కడ బిడ్డల గురించి తల్లి గురించి తల్లిదండ్రుల గురించి మనము వాక్యం ఇందాక వాక్య భాగంలో విని ఉన్నాం. అది మనకి స్త్రీలుగా చాలా ముఖ్యమైనది. మనం అందరం చూస్తున్నాం చూడండి. మనం ప్రతి ఒక్కరి స్త్రీలకి తల్లి అనే భాగ్యం అంటే భాగ్యం ఎంతో అదృష్టం. తల్లి కావటం అనేది ఎంతో భాగ్యము ఎంతో అదృష్టం. కానీ ఆ తల్లి బాధ్యత మనం సరిగా నెరవేర్చుకుంటున్నామా లేదా అనేది మనం అందరం పరీక్షించుకోవాలి. ఈ రోజులలో ముఖ్యంగా చాలా ప్రత్యేకత అయి ఉంది. మనం అలా తల్లిగా మనం మంచి తల్లిగా ఉంటున్నామా లేదు. అదేవిధంగా మనం చూస్తుంటే బైబిల్లో అనేక స్త్రీలు తల్లిగా మనం చూస్తాము. మంచి కార్యాలు చేసిన తల్లులు ఉన్నారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్న తల్లులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక తల్లి గురించి మనకు బాగా తెలుసు. పాత నిబంధనలో ఎవరు ఆ తల్లి ఏమంటే ఆమె ఈ దేవాలయంలో దేవుని దగ్గర తన బిడ్డ కోసం మొరపెట్టింది, బిడ్డను అడుక్కుంది. ఎవరమ్మా? అన్న. చూడండి ఎంత చక్కగా మనందరం ఆమె పేరు పలుకుతాం అంటే ఎంత ధన్యులు మనం. అయితే ఆమె ఏం చేస్తుంది? ఆమెకు ఇచ్చిన దేవుడు ఆమెకు అనుగ్రహించిన బిడ్డనే దేవుని కొరకే అర్పించింది. ఒకసారి మనం ఈ గురించి కొంతమందరికి తెలుసు కానీ మనం అసలు చదువుదాము. 1వ సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 24 నుండి 25 4 వచనాలు చదవండి అమ్మా. 1 సమూయేలు ఎవరు చదువుతారమ్మా? చదవండి వాక్యం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24, 28. పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడు అయి ఉండగా
అమ్మ బయట తీసుకోండి, అందరికి వినపడలేదు అనుకుంటా. బాలుని తీసుకొని బయట తీసుకోండి అమ్మ, వినపడుతుంటే గట్టిగా అందరికి వినపడాలి కదా. చదవండి అమ్మ, చదువు. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంత చిన్నవాడై ఉండగా చదువు. ఆమె బాలుని ఎత్తుకొని తోమడి పిండిని ద్రాక్షారసపు తీసిని తీసుకొని ఈ లోకంలోని మందిరములకు వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలీ వద్దకు తీసుకొని వచ్చి వచ్చినప్పుడు ఆమె ఇట్లా నా ఏలిన వాడా నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. యెహోవాను ఇక్కడ చూడండి అమ్మ, ఏమంటుంది? యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అంటే జ్ఞాపకం చేస్తుంది అనమాట. నేను ఎందుకు వచ్చినాను మళ్ళా తిరిగి ఈ ఆలయంలోకి? నువ్వు నాకు చేసిన మేల కొరకై నేను కృతజ్ఞతలు చెల్లించడానికి, నా బిడ్డని అర్పించడానికి నేను మళ్ళీ తిరిగి వచ్చినానని దేవునికి అన్నారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. వాక్యానుసారంగా మనం తెలుసుకుంటాం. అయితే మనం ఇదంతా మనం తెలుసుకోని అవసరం లేదు, చదవడం అవసరం లేదు. కానీ మనకు తెలుసు ఆ బిడ్డ పెద్దయ్యాక ఏమవుతాడు. సమూయేలు గారి గురించి మనకు అందరికీ తెలుసు. అతను ఎంత పెద్ద గొప్ప ప్రవక్తగా మారి ఉన్నారు. తర్వాత సమూయేలు గారి ద్వారానే దావీదు మహారాజు అభిషేకించబడ్డారు. అవునా కదా? అయితే యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పంపడానికి దేవుడు ఏ వాగ్దానం చేశాడు? ఏ గోత్రం నుండి వస్తారు? ఏ గోత్రం నుండి యేసుక్రీస్తు వారు వస్తారు? గోత్రం యూదా గోత్రం నుండి, వంశము దావీదు వంశము. అయితే అట్లాంటి కుమారుడిని కన్నదన్నమాట. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చే వంశము దావీదు వంశము. దావీదు వంశంలో నుండే దావీదు వంశం నుండి దావీదు గారిని అభిషేకించింది సమూయేలు గారు. చూడండి మనం ఇక్కడ చూస్తున్నాము, ఆమె ద్వారా ఒక గొప్ప కార్యము దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అన్నది అంత గొప్ప ప్రవక్త అయిన బిడ్డని ఇక్కడ దేవుడు అనుగ్రహించారు. అయితే మనం భవిష్యత్తులో చూస్తున్నాము. చూడండి, ఎంతో ఈమెయితే అంత మంచి కార్యం చేసింది. ఏం చేసింది? యోధా గోత్రాన్ని కాపాడింది. దావీదు వంశాన్ని కొరకై అభిషేకం చేయడానికి తన కుమారుని అర్పించింది. కానీ కొంతమంది స్త్రీలు పాత నిబంధనలో ఎలా ఉన్నారన్నారంటే ఈ వంశాన్ని అంతం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అలాంటి ఒక స్త్రీలు కూడా మనం తెలుసుకుంటామంటే ఈమెయితే ఆ వంశాన్ని కాపాడాలని సిద్ధపడ్డది. కానీ ఈ వంశాన్ని అంతం చేయడానికి కూడా కొంతమంది స్త్రీలు పాత నిబంధనలో మనం తెలుసుకుంటాం. ఆమెలోనే ఒక స్త్రీ గురించి మనం ఈ రోజు కొంచెం తెలుసుకున్నాం. దుష్ట కార్యం చేసిన స్త్రీ అతల్య. అతల్య ఎవరు అమ్మ? ఇప్పుడు పేరు విన్నారా? అతల్య ఎవరు? ఎప్పుడన్నా యెజబెలు పేరు విన్నారా? యెజబెలు అహాబు దుష్టురాజు, ఇజ్రాయెల్ దుష్టురాజు భార్య. ఆమె దుష్ట కార్యాలు చేసింది యెజబెలు. అయితే ఆమెకు పుట్టిన కుమార్తె అతల్య. అతల్య కూడా సేమ్ ఎలా అయితే తల్లి చేస్తుందో తల్లిలాంటి దుష్ట కార్యాలు అన్ని చేసింది. ఆమె కూడా తల్లి నడిచే నడపల్లోనే నడిచింది. అయితే ఆమె ఏం చేస్తున్నారనంటే ఆమె దుష్ట కార్యాలు చేసింది. ఆమె తల్లి దగ్గర దుష్ట కార్యాలు నేర్చుకుంది. అదేవిధంగా కొడుకు కుమారుడు కూడా అలానే నేర్పిస్తుంది. అంటే దుష్టత్వం నేర్పిస్తుంది. ఇందాక మన వాక్యం ఏం చదివాము? బిడ్డలకి మంచి నేర్పాలి, బిడ్డలు కూడా తల్లిదండ్రులు లోబడి ఉండాలి అని చదువుతాం. కానీ ఈమె ఏం చేస్తుంది? దుష్టరాని ఒకసారి 2వ దినవృత్తాంతములు చూడండి, 22వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 1 నుండి 4 మొదటి 4 వచనాలు చదవండి అమ్మా. అరబీయులతో కూడా దండు విడిగి చోటుకు వచ్చిన వారు పెద్దవారిని అందరినీ చంపిని కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజులు చేసి ఈ ప్రకారము యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఇప్పుడు ఎవరమ్మా? ఈయన అహజ్యా అనే వ్యక్తి ఎవరంటే యెహోరాము అతల్యకి పుట్టిన కుమారుడు. ఒకసారి చదవమ్మా. రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఆమె పేరు అతల్య. దుర్మార్గ
చదవమ్మా. దుర్మార్గముగా ప్రవర్తించడం అతని తల్లికి అతని తల్లికి అతనికి నేర్పుచు నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అతడు కూడా అహాబు సంతతి మార్గం నడిచాడు. ఇక్కడ ఏం నేర్పించింది తల్లి? దుర్మార్గత. అంటే మా తల్లి మంచి నేర్పాలా, దుర్మార్గత నేర్పాలా? అంటే కుమారుడు ఎవరి ద్వారా నేర్చుకున్నాడు అన్నాడంటే తల్లి ద్వారా నేర్చుకున్నాడు. ఆ అహజ్యా అనే వ్యక్తి ఎంత దుష్టుడు అని అంటే, కుమారుడు ఎంత దుష్టుడు అని అంటే, తల్లి ఎలా అయితే కార్యాలు చేసిందో ఆ దుష్టత్వం అంతా నేర్చుకున్నాడు. అయితే ఆయన కూడా చంపబడతాడు. ఇప్పుడు యెజబెల్ యోబు ద్వారా చంపబడింది, మనందరికీ తెలుసు. యోబు ద్వారా చంపబడింది. ఆ యోబు గారి ద్వారానే అహజ్యా కూడా చంపబడతాడు. అయితే ఈ అతల్య ఏంటనంటే, ఆమెకి రాజ్య పరిపాలన అనేది బాగా ఇష్టం అన్నమాట. ఆమె ఒక స్త్రీ, ఒక మొదటిగా అసలు యూదా రాజ్యంలో స్త్రీ పరిపాలించిన అతల్య ఒక్కటే. ఆమె అంతకు ముందు అందరు పురుషులే. కానీ ఈమెకి ఎంత మోజనంటే, ఈమెకి అంటే రాజ్యం వేయాలని, దుష్ట కార్యాలు చేయాలి. ఈమె చేసే కార్యాలు, యెజబెల్ కూడా ఎంత దుష్ట కార్యాలు చేసింది. దైవజనం చంపడం కానీ, వ్యభిచారం ప్రోత్సహించడం కానీ, బయలు దేవతని, అశ్రోడ్ దేవతని, అన్ని జాతుల దేవతని పూజించడం, ఇలాంటి కార్యాలు చేసింది. ఆ కార్యాలే ఈ అతల్య కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ కార్యాలన్నీ చేయాలంటే ఆమెకి ఏం కావాలి? ఒక రాజ్యము కావాలన్నానంటే రాజ్య పరిపాలన ఆమె చేయాలి. అలాంటి కోసం ఆమె ఏం చేసి సొంత కుమారుడు చనిపోయినా కూడా ఆనందిస్తుంది. ఎందుకంటే కుమారుడు కూడా దుర్మార్గత తెలిపింది. ఈమె సొంత కుమారుడినే చంపేయడం కాకుండా ఈమె ఏం చేసిందంటే కుమారుడు కూడా చంపించింది. చూడండి, అంటే సొంత మనవుడు కూడా చంపేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. అంటే ఏంటనంటే ఈమె ఎందుకు అలా చేస్తుంది? ఎందుకంటే యూదా గోత్రం నుండి వీరందరూ వస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఆ గోత్రంలో వస్తున్నాడు ముందుకి. ఆ గోత్రం అంతా నాశనం అయిపోవాలి, యూదా దావీదు వంశం అంతా నాశనం అయిపోవాలని ఆమె అంటే సిద్ధపాటుగా ఉంది. కాబట్టి ఆమె ఇలాంటి దుష్ట కార్యాలు చేయడానికి ఆమె ముందుకు వచ్చింది. అయితే మనం ఇక్కడ చూస్తాం, చూడండి, నేను ఇందాక చెప్పాను, మీకు కొంచెం పేరు గుర్తు పెట్టుకున్నారా? అహాబు యెజబెల్ పుట్టిన కుమార్తె అతల్య భర్త పేరేంటి? ఇందాక సౌదరి చదివింది కాదు, యోహరాం. అతల్య భర్త పేరు యోహరాం. ఇతనికి పుట్టిన కుమారుడే అహజ్యా. అయితే వీళ్ళిద్దరికి ఇప్పుడు అహజ్యా కుమారుడు చనిపోయాడు. ఆ బిడ్డను కూడా చంపడానికి సిద్ధపడది. అహజ్యా కుమారుడు బిడ్డలను కూడా చంపడానికి సిద్ధపడది. అయితే మొదటి భార్య యోహరాం ఉన్నాడు చూడండి, రాజు. ఆ రాజుకి మొదటి భార్యకి పుట్టిన ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 22:10-12 చదవమ్మా. 22వ అధ్యాయము. అహజ్యా తల్లి అయిన అతల్య కుమారుడు చనిపోయినని విన్నప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసింది. అయితే కుమార్తె అయిన ఎవరమ్మా ఇక్కడ? రాజుకి కుమార్తె అయిన యెహోషాబాతు. ఈ పేరు గుర్తు పెట్టుకోండి. ఈమె మంచి స్త్రీ. ఇప్పుడు ఇందాక చదివిన పేరేంటి? యెహోషాబాతు. ఈమె ఏంటంటే ఈమె మంచి స్త్రీ. కానీ ఈమెకు పుట్టలే, అతల్యకు పుట్టలే. రాజుకి మొదటి భార్యగా పుట్టిన కుమార్తె. అంటే ఈమె ఏమవుతుంది? అతల్య సవితి తల్లి అవుతుంది కదా. ఇప్పుడు రాజుకి మొదటి భార్యకి యెహోషాబాతు పుట్టిందంటే అతల్యకి ఏమవ్వాలి? అతల్యకి సవితి బిడ్డగా అంటే సవితి తల్లి అవుతుంది. ఏమో సొంత తల్లి కాదు. కానీ ఆమె గుణాలు ఈమెకి రాలేదు. ఎందుకనంటే చూడండి, ఇక్కడ ఈ స్త్రీ గురించి మనం మంచి కార్యాలు చేసిందని ముందు తెలుసుకుంటాం. ఆమె దుష్ట కార్యాలు చేసింది, కానీ ఈ స్త్రీ ఈ వంశాన్ని కాపాడడానికి ముందుకు వచ్చింది. ఎట్లా అయితే హన్న అక్కడ తన ప్రయాసపడి తన బిడ్డని అర్పించి యోధా గోత్రం వంశం ముందుకెళ్ళింది, అలాగనే మనం ఇక్కడ చూస్తున్నాం యోషోబేతు ద్వారా కూడా ఈ గోత్రము ఈ వంశము కాపాడబడింది. ముందు చదువుతామమ్మా, చదువు ఒకసారి, కొంచెం ముందు చదువు. అహజ్యా కుమారుడైన యెహోషాబాను మధురైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకంటిలో ఉంచాడు. ఆమె ఏం చేసింది? అందరు కుమారుని చంపించాలని ప్రయత్నం చేసింది వాళ్ళ నాయనమ్మ. కానీ ఆమె ఏం చేస్తుంది? ఒక్క కుమారుని బట్టి తీసుకెళ్లి ఆ దాదితో సహా, అంటే వాళ్ళు ఉంటారు కదా ఆ చిన్న బిడ్డని దగ్గర చూసుకొని పెంచుకొని, వాళ్ళతో సహా తీసుకెళ్లి ఎక్కడ దాచిపెట్టింది? దేవాలయంలో దాచిపెట్టింది. ఆమె ఎందుకనంటే అలా కార్యం చేసింది. ఆమె ఒక యాజకుడికి భార్యగా ఉంది. ఆమె ఒక మంచి స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె ద్వారా ఒక గొప్ప ప్రణాళిక దేవుడు చేయబోతున్నాడు. ఎందుకనంటే
దేవుడు వాగ్దానం చేశాడు, యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఈ లోకంలోకి రావాలి, యేసుక్రీస్తు వారు వంశము నాశనం అవడానికి లేదు, దేవుడు అధికారం ఇవ్వలేదు. కాబట్టి యోషబేతుని దేవుడు ముందుకు నడిపించాడు. యోషబేతు ఎవరు? ఒక యాజకుడికి భార్య. ఆమె దేవాలయంలో దేవుని మాటలు వినే స్త్రీ, ఎంత విశ్వాసం కలిగి ఉన్న స్త్రీ. ఆమె ఏం చేసింది? ఈ సౌతి తల్లికి తెలియకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి దేవాలయంలో దాచిపెట్టింది. ఆ దారితో సహా దాచిపెట్టింది. ఎందుకంటే బిడ్డకి పాలు ఇవ్వాలి, బిడ్డని పెంచాలి. 6 సంవత్సరాలు ఆ బిడ్డని అక్కడే ఉంచింది. 6 సంవత్సరాలు ఈ దుష్టురాని ఈ యూదా దేశం మొత్తం పరిపాలించింది. ఈమెకు తెలియదు 6 సంవత్సరాలు ఇలానే ఇంత అంటే అంతం చేసేసానని చాలా ఆనందిస్తుంది. కానీ ఆ బిడ్డ ఒక దగ్గర పెరుగుతున్నాడు. ఎక్కడ పెరుగుతున్నాడు? ఒక మంచి స్థానంలో పెరుగుతున్నాడు, ఒక యాజకుల దగ్గర పెరుగుతున్నాడు. అందుకే చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించారు. దేవాలయంలో 6 సంవత్సరాలు ఆ బిడ్డ పెరిగినప్పుడు, ఆ బిడ్డ ద్వారానే మళ్ళీ ఒక దినము 7వ సంవత్సరం ఆ బిడ్డకు వచ్చినప్పుడు, అప్పుడు రాజ్యాభిషేకం చేసినప్పుడు అప్పుడు ఏమో తెలిసింది ఎత్తలి అని. అప్పుడు బయటకు వచ్చి ఏంటి అంత అల్లరి చేస్తున్నారు, ఎవరికి అభిషేకం చేస్తున్నారు అని అంటే, నేను అంతా హతమార్చినాను, ఈ వంశమే లేదు, ఇంకా ఎవరు లేరు, రాజులకి నాకే అధికారం ఉంది అని ఆమె ఎంతో విరవేస్తుంటే, ఆ సమయంలో ఆమె వెళ్ళి దేవాలయంలో చూసినప్పుడు అందరూ అక్కడ చూస్తే ఈ చిన్న బాలుండే 7వ సంవత్సరం బాలుండే రాజు అభిషేకం చేస్తుంటే ఆమె గుండెలు బాదుకొని నాకు ద్రోహం జరిగిందని బాదుకుంటున్నారట. ఆమెకు ద్రోహం జరిగిందా లేకపోతే ఆ ప్రజలకు ద్రోహం జరిగిందా? ప్రజలకి. కానీ ఈమె స్వార్థం చూడండి, దుష్టు రాని కాబట్టి నాకు ద్రోహం జరిగింది అన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారు, ఒకసారి ఎప్పుడైతే యూదా రాజ్యంలో కానీ ఒక రాజుగా ఎవరికైనా అభిషేకం చేస్తే ఆ అంతకు ముందు ఉన్న వాళ్ళు దిగిపోవాల్సిందే. ఈమెను తీసుకెళ్లి లాగి బయట పడేసి ఈమె కూడా అలాంటి యెజ్బేలుకి ఎలా అయితే చావు వచ్చిందో కుక్కలు నాకి ఆ యెజ్బేలు రక్తం, ఈమె కూడా అలాంటి చావునే వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రజలందరూ ఈమె కూడా అలాంటి చావు వచ్చింది. చూడండి, దుష్టులు చేసే కార్యాలకి దుష్టంగానే అంతమవుతుంది, మంచి చేసే కార్యాలకి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. ఇక్కడ మనం యోషబేతు గురించి ఏం తెలుసుకున్నామనంటే, ఈమె మధ్యలో అందరూ అంటే మంచి కార్యాలు చేసేవాళ్ళు కాదు. అయినప్పటికీ ఏమైందనంటే తన విశ్వాసాన్ని కాపాడుకొని ఒక మంచి కార్యం చేసింది. కాబట్టి మనం కూడా ఈ రోజుల్లో చూడండి ఏమంటారంటే, నాకు పరిస్థితులు బాగాలేవు, నాకు పరిస్థితులు బాగాలేవు, నేను దేవాలయం వెళ్ళడానికి నాకు ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే మా వాళ్ళు ఇష్టపడట్లేదు, ఏదో ఒకటి సాకు మనం చెప్తాము. కానీ ఈమె చూడండి, ఈమె జీవితం ఎలా ఉందనంటే ఒక తామర పువ్వు లాంటి జీవితం. ఈమె జీవితం ఎలా ఉంది? ఒక తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పూస్తుంది? బురదలో. చుట్టూరు అంతా దుష్ట కార్యాలు చేసేవాళ్ళు దుష్టులు. అయినప్పటికీ ఈమె మంచి కార్యాలు చేయడానికి ఎంత ధైర్యంగా ముందుకొచ్చింది, భయపడకుండా. ఎందుకనంటే ఆమెలో ఉన్న దేవుని యందు ఆమెకి విశ్వాసం, కాబట్టి ఆ విశ్వాసాన్ని కాపాడుకొని ఆమె గొప్ప కార్యం చేయగలిగింది. అలాగే మనం చూస్తాం కొత్త నిబంధనలో కూడా అనేక స్త్రీలు ఉన్నారు, వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకొని మంచి తల్లులుగా ఎంచున్నారు. వాళ్ళలో ఒక తల్లి ఎవరన్నారంటే మనకి తిమోతి గారు తల్లి కూడా మనకి తెలుసు. ఆమె ఏం చేసింది? తిమోతి గారికి విశ్వాసము, సంఘ కాపరి ఎలా ఉండాలి, యవనస్తుడైన తిమోతిని సంఘం ఎలా నడపాలనేది నేర్పించింది. అక్కడ మనం ఎక్కడ చదువుతాం ఆ వాక్యం? 2 తిమోతికి రాసిన అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-7 వరకు చదువు. నా ప్రార్థన యందు ఎడతెగక నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై. ఎవరు చెప్తున్నారు? ఎవరు రాస్తున్నారు? పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. చదువు, పత్రిక రాసుకుంటా. కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబాగులు అపేక్షించుచు నీ యందున్న నిష్పన్నమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని నా పితరాచారం ప్రకారము నిర్మలమైన మన సాక్షితో నేను సేవించినప్పుడు దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను చూడండి అమ్మ, ఎవరు నేర్పించారు తిమోతి గారికి విశ్వాసము? వాళ్ళ అవ్వ అంటే ఎవరు? నాయనమ్మ. తర్వాత తల్లి పేరేంటి? ఏం పేరు? యూనికే. చూడండి, అవ్వని తల్లి దాకా అక్కడ ఏం చేసింది? అవ్వ అక్కడే బిడ్డల్ని చంపుతుంది, దుష్టు కార్యాలు. ఇక్కడ ఏం చేస్తుంది? ఈ మంచి తల్లి ఏం చేస్తుంది? బిడ్డలకి విశ్వాసము నేర్పించింది.
దేవుని ప్రేమ నేర్పుతుంది, దేవుని సేవ చేయాలి, దేవుని కార్య సంఘ కాపరిగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహించండి. మనం ఈ రోజులు ప్రశ్నించుకోవాలి, మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, మన బిడ్డలకు ఏం నేర్పుతున్నాం. ఈ రోజులలో బిడ్డలే తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. అలాంటి పరిస్థితులు వచ్చి చూస్తున్నాను చూడండి. సోషల్ మీడియా వచ్చాక ఈ ఫోన్ల ద్వారానే ఆ పిల్లలే వాళ్ళు బయట వల్ల చెప్పే మాటలు ఎక్కువ నమ్ముతున్నారు. ఆ ఫోన్లలో వచ్చే అన్ని చూసుకుంటారు, ఇవన్నీ చూస్తున్నారు. ఎంత సమయం వ్యర్థం చేస్తున్నారు వాళ్ళు. తల్లులు అనగా మనము చూస్తున్నాము మన బిడ్డలు ఏం చేస్తున్నారని. దేవునికి సమయం ఇస్తున్నారా లేదా, దేవాలయానికి వస్తున్నారా లేదా, ప్రార్థనలు చేస్తున్నారా లేదా, విశ్వాసం అంటే వ్యక్తిగత ప్రార్థనలలో కుటుంబ ప్రార్థనలు కూర్చుంటున్నారా లేదా, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. తల్లిగా ఉన్నప్పుడు మన బాధ్యత లేదా, దేవుడు మనకి ఏమన్నాడు, మంచి తల్లి. ఇక్కడ మనకి మంచి తల్లి గురించి ఇక్కడ దేవుడు మనకి పవిత్ర గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడింది. అలాంటి జీవితాలు మనం జీవిస్తున్నాం లేదా మనందరికీ రోజు ప్రశ్న అన్నమాట. ఎంతమంది అయితే తల్లున్నారు, రాబోయే తల్లులు ఉన్నారు, వాళ్ళ కొరకై కూడా మనం మన బిడ్డల్ని ఎలా నడుపుతున్నాం అనేది ఈ రోజులలో చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. చూడండి, ఆ కాలంలో అయితే తల్లి మంచి చెప్పేది, కానీ ఈ కాలంలో అయితే వివాహం అయ్యాక తల్లి అన్ని బిడ్డ కూతురికి చెడే నేర్పుతుంది, ఎక్కువ శాతం చెడు నేర్పుతుంది. కూతురు కుటుంబాలన్నీ నాశనం అయిపోతుంది. తల్లి ఎక్కువ మంచి చెప్పాలా, లేకపోతే కాదమ్మా నువ్వు అక్కడ వాళ్ళ అత్తమామల మాట వినబోకు, లేకపోతే అక్కడ ఎదిరించు, లేకపోతే వాళ్ళ పనులు చేయబోకు, ఏదో ఒకటి అలా చెప్పింది. ప్రతి దానికి వాళ్ళకి మంచి చెప్పకుండా చెడు మార్గాన్ని ఎక్కువ తల్లులు అదిగా ఈ రోజులలో ఉన్న తల్లులు అలా ప్రోత్సహిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి విశ్వాసంలో ఉండలేకపోతున్నారు, వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, వ్యక్తిగత ప్రార్థనలో సమయం గడపట్లేదు, కుటుంబ ప్రార్థనలో కూర్చోట్లేదు. వాళ్ళ ఈ లోక సంబంధమైన కార్యాలకి ఎక్కువ సమయం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు బిడ్డలకి సరైన మార్గంలో నడిపించుకోలేకపోతున్నారు. ఈ రోజు మనందరికీ దేవుడు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నారు, మనము మన బిడ్డల్ని ఎలా నడిపించుకుంటున్నామో, మన భవిష్యత్తు తరాన్ని మనం ఎలా కాపాడుకోతున్నామో అనేది ఈ రోజు మనందరితో ప్రశ్నిస్తున్నాడు దేవుడు. మనంతా మనం ఏం కృషి చేస్తున్నాం అనేది, ప్రయాసం మనం పడుతున్నాం అనేది అనేది దేవుడు మనని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తాం, ఒకసారి చూడండి, తల్లి ఎంత త్యాగమూర్తి అయి ఉంటది, అయినా బిడ్డల కోసం ఎంత ప్రయాసపడుతుంది. బిడ్డల్లో సంతోషం ఉండాలి అనే ఆశపడే తల్లినే దేవుడి దృష్టిలో మంచి తల్లి, కనపరిచే తల్లి. ఒకసారి చదువమ్మ యోహాను సువార్త 16:21 ఒకసారి చదువు. యోహాను సువార్త 16:21 చదువు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మళ్ళీ జ్ఞాపకం చేసుకోదు. చూడండి, తల్లి ఆమె కష్టపడి ప్రశ్న మీద, అయితే ఆమె ఏమనుకుంటుంది, బిడ్డ పుట్టాక ఒక వ్యక్తిని, ఒక నడుని భూలోకంలో తీసుకొచ్చాడు. అయితే అతని జీవితాన్ని, అతను కానీ ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే జన్మిస్తారో బిడ్డ, ఆ జీవితాన్ని తీర్చిదిద్దడానికి బాధ్యత ఎవరిది? తల్లిది. అప్పటి నుండే తల్లిదే మొదలైంది. మొదటిగా బాల శిక్షకురాలు ఎవరంటే తల్లినే. తర్వాత వాళ్ళు సమాజంలోకి వెళ్ళి నేర్చుకుంటారు, బడిలోకి వెళ్ళి నేర్చుకుంటారు. టీచర్స్ బాగా ఎంత హైలీ క్వాలిఫైడ్, నేను పిహెచ్డి డాక్టరేట్ చేసి మార్కులు అంటే టీచర్స్ తర్వాత నేర్పుతారు. ఫస్ట్ తల్లినే గృహంలో బిడ్డలకి అంటే వాళ్ళ విలువలని నేర్పాలి, మంచి చెడు చెప్పాలి. ఆమెలా కాదు, తల్లి అలా కాదు, ఇక్కడ యూనికే లాగా మంచి కార్యాలు చేయాలి. మంచి తల్లులుగా మనం ఉండాలని మనం అందరూ తీర్మానం చేసుకోవాలి. అయితే తల్లుల్లో మనకు ఇక్కడ అనేక వాక్యాలు ప్రస్తుత గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇంకొక మాట దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, ఈ రోజులలో చూడండి, అనేక తల్లులు కూడా బిడ్డల్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాళ్ళ స్వార్థం కోసం అయితే జీవిస్తుంటున్నారు, వాళ్ళ సంపాదన కొరకై ఉంటున్నారు, వాళ్ళ బిడ్డలు పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ తల్లి అయిన బిడ్డ కొరవచ్చు కానీ నేను బట్టికి నిన్ను విడవా ఉన్నాను. దేవుడు ఏమన్నాడు, వాగ్దానం చేశాడా లేదా? యెషయా గ్రంథం ఒకసారి చదువుకున్నామా, 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49, 15-16 చదవమ్మా. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచును గాని నేను మరవను. చూడండి, వాగ్దానం చేశాడంటే తల్లి అయితే మరవదు, కానీ ఒకవేళ మరిచినా కానీ తల్లి నేను మట్టి నిన్ను మరవడానికి వాగ్దానం చేశాడు. కాబట్టి గొప్ప దేవుడు మనకి ఉన్నాడు, వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మనకి తోడున్నాడు. కాబట్టి మనం ఆ వాక్యం అనుసారంగా మనం జీవించాలి. దేవుడి మీదే ప్రతి విషయం
మన బిడ్డలకి ప్రతిరోజు మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం. ఎంతమంది తల్లులు మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామా మనం అందరం? మన బిడ్డల కొరకే ప్రతిరోజు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెడు కళ్ళు చెడు దృష్టి పడకుండా కాపాడు నాయన అని మనం ప్రార్థన చేసి వాళ్ళు క్షేమంగా గృహం చేరాలని మనం ప్రార్థన చేయాలని బాధ్యత ఏమిటి? మన తల్లిదే బాధ్యత. అలాంటి జీవితం మనం అందరూ ప్రతి ఒక్కరు మనం అలాంటి ప్రార్థన చేయాలి. నేనంటే నా గొప్పతనం కాదు, కానీ నా కొడుకు ఇప్పుడు ఎంత పెద్ద వయసు అయిపోయింది, ఒక కంపెనీకి ఆయన పెద్ద ఫౌండర్. నా కొడుకు ఇప్పుడు కూడా ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు నాతో ప్రార్థన చేయించుకుంటాడు. నేను అంటే బిడ్డకి నెత్తి మీద చేయి పెట్టి ఇలా ప్రార్థన చేస్తాను. అంటే నాకు అట్లా కాదు, కానీ నేను చేస్తున్నానని గొప్పతనం అని కాదు, కానీ అది ఒక తనకున్న చిన్నప్పటి నుండి నాకు నా బిడ్డకు అలాంటి అనుబంధం అనమాట. ఒక్క రోజు కూడా ఒకళ్ళ బిడ్డ దూరం ఉన్నా కానీ ఫోన్లు అన్నది ప్రార్థన చేస్తాను పడుకోనే ముందు. అయితే మనకి అది ఒక దేవుడు అంటే ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్యలో దేవుడు అనుబంధం అన్నమాట. దేవుని మాటలో తల్లి బిడ్డకి అలా ఉంటేనే అప్పుడే బిడ్డలో మంచి స్థితిలో కోసం మంచి నడవడతారు. లేకపోతే ఈ రోజు చాలా భయంకరంగా ఉన్నాయి. అంత దినాలలో ఉన్నాం. అంత దినాల్లో ఎంత ఘోరమైన పరిస్థితులు బయట మనం చూస్తున్నాం. చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు చంపుకుంటున్నారు, బిడ్డలు తల్లిదండ్రులు చంపుతున్నారు, బయట భార్యలు భర్తలు చంపుతున్నారు, భర్తలు భార్యలు చంపుకుంటున్నారు, బంధాలన్నీ తెగిపోతున్నాయి. ఒకరికి ఒకరికి ప్రేమ ఐక్యత ఏమి సహవాసం అని ఎవ్వరు కూడా ఉండట్లేదు. ఉన్నాయమ్మా ఈ రోజుల్లో? ఏమి లేవు. అన్ని అసలు ఏంటంటే ఒక బతుకుతున్నాం అంతే. రోజువారీగా మనం లేస్తున్నాము, మన పనులు చేసుకుంటున్నాము, మళ్ళీ నిద్ర లేచి మళ్ళీ పడుకుంటున్నాం, మళ్ళీ లేచి చేసుకుంటున్నాం. కానీ ఈ లోకంలో మనం చేసిన క్రియలన్నీ మనకి ఎక్కడ లెక్క ఒప్పు చెప్పుకోవాలనే ఆలోచన మనకి రావట్లేదు. పరలోకంలో మనము స్థానం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో చేసిన క్రియలు మన ప్రశ్నిస్తారు. తల్లిగా నీకు బాధ్యత ఇచ్చినప్పుడు నీ బిడ్డలకి నువ్వు ఎలా క్రమశిక్షణ నువ్వు ఒకరిని దేవుని భయభక్తితో పెంచావా లేదా? ఒకవేళ బిడ్డలు చెడిపోయారని అంటే ఎవరికి మాట వస్తుందమ్మా? ముందుగా తల్లిదండ్రులకి మాట వస్తుంది. ఆడపిల్లలకు ముఖ్యంగా తండ్రి కంటే కూడా తల్లికే మాట వస్తుంది. అవునా కాదా? అంటారు లేదా తల్లి? అందుకే మనం అంటే సమాజంలో కూడా ఒకవేళ మన బిడ్డ తప్పుడు మార్గంలో వెళ్ళిపోయారంటే దానికి కారణము తల్లిది. ఆ బిడ్డల తర్వాత అనాలి, కానీ ముఖ్యంగా మనల్ని పరీక్షించుకోవాలి. మనం ఏం నేర్చుకున్నాం? ఈ రోజులలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డలు ఇష్టానుసారంగా అంటే ఇవన్నీ ఫోన్లలో చూసుకొని ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మళ్ళా విడాకులు అయితే మళ్ళీ ఇంకో గానికి వెళ్తున్నారు, మళ్ళీ ఇట్లా అంటే ఎంత చూడండి. ఆ కాలంలో అప్పుడు ఎలా అయితే చేశారో వాళ్ళు తెలిసి తెలియక పాపాలు అవన్నీ మళ్ళీ ఇప్పుడు మన సమాజంలో కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అలా జరుగుతున్నాయా లేవో? తల్లులు కూడా యవన ప్రాయంలో ఉన్న స్త్రీల గురించి చక్కటి వాక్యాలు మనకి ఇక్కడ రాయబడింది. ఒకసారి చదువున్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 చదువు ఒకసారి. అలాగుననే వృద్ధ స్త్రీలు మిగులు మద్యపానస్తులు ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండనలే. దేవుని వాక్యము దూషింపబడ అసలు ఇది ఎందుకు చెప్తున్నారు? దేవుని వాక్యం దూషింపబడకూడదని స్త్రీలకు హెచ్చరిక. ఎవరి స్త్రీలు భర్తలకు లోబడి ఉండి భర్తలకి లోబడి ఉండి తన భర్తలను శిష్యులను ప్రేమించి వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట నుండి పని చేసుకునే వారును మంచి వారినై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలెనని మంచి ఉపదేశము చదువు బోధించు అటువలనే బుద్ధి గలవారై ఉండవలెనని ఎవరు పురుషులను హెచ్చరించు. చాలు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు అన్నాడంటే తల్లికి ముఖ్యంగా బిడ్డలకి నేర్పాలని చెప్తున్నారు. వృద్ధ స్త్రీలు కూడా ఎవరి బిడ్డలకి నేర్పాలని చెప్తున్నారు. అంటే మంచి మార్గాలు మనము మన కుటుంబంలోనే ముఖ్యంగా ఒకరికొకరికి చెప్పుకోవాలి. అసలు కుటుంబంలో మాట్లాడితే సరైన బంధాలే లేవు. ఇంకా దేవుని వాక్యాలు ఏం చెప్తారు? మాటలే సరిగ్గా లేవు ఈ రోజులలో. అక్క చెల్లెల మధ్య ఐక్యత లేదు, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, తోటికోడల మధ్య ఐక్యత లేదు, అత్త కోడల మధ్య ఐక్యత లేదు. ఉంటుందా? మరి మాటలే మాట్లాడినప్పుడు దేవుని మాట ఏం చెప్తాం? మనకి అలా పరిస్థితులు వచ్చి
వచ్చినాయి కాబట్టి మనం దేవుడి వాక్యం తెలిసిన స్త్రీలుగా మనం ఆరాధనలో మనం వచ్చే స్త్రీలుగా ఉన్నాం కాబట్టి మనమే తగ్గించుకొని వాళ్ళకి దేవుడి మాటలో మనం చెప్పాలి. ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత మనకు ఉంది కాబట్టి అలానే మనం ఒకసారి మనం చదువుదామమ్మా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-25 చదువు. ఇక్కడ భార్యలు కూడా హెచ్చరిక, భార్యలు భర్తలు ఇద్దరికి హెచ్చరిక చేస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. భార్యలారా మీ భర్తలకి విధేయులై ఉండి, ఇది ప్రభువును బట్టి భర్తలారా మీ భార్యని ప్రేమించుడి, భార్యని నిష్ఠూర అంటే దుఃఖ పెట్టొద్దు, కష్టపెట్టొద్దు, బాధ పెట్టొద్దు అని. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట విని. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ తల్లికే కాదు, తల్లిదండ్రులకే కాదు హెచ్చరిక, బిడ్డలు కూడా హెచ్చరిక. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినాలి. అప్పుడే వాళ్ళు మంచి నడవడిని నడుపుతారు, ఒక మంచి పౌరులుగా తీర్చిదిస్తారు, ఈ సమాజానికి మేలుకరంగా ఉంటారు. వాళ్ళ ద్వారా ఈ సమాజం ఉపయోగంగా ఉంటది. కానీ వాళ్ళు తల్లిదండ్రుల మాట వినకుండా చెడిపోతే మట్టికి ఈ సమాజానికి ఉపయోగం ఉండడు, సంఘానికి ఉపయోగం ఉండడు, అసలు దేనికి వాళ్ళు పనికి రాకుండా అవుతారు. వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు, ఇతరుల జీవితం కూడా నాశనం చేస్తారు. వాళ్ళ ఆత్మలు కూడా ఈ లోకంలో పోగొట్టుకుంటారు, పరలోకంలో స్థానం సంపాదించుకోవడానికి కూడా అర్హతలు లేకుండా వెనకబడిపోతారు. అందుకనే బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటలు వినాలని ఇక్కడ హెచ్చరిక. ఇది ప్రభువును బట్టి తండ్రులారా నీ పిల్లల మనసు కృంగుకున్నట్లు వాళ్ళ కోపం పుట్టింది. ఇప్పుడు అదే చూడండి, కొంతమంది తండ్రులు అయితే చీటి మాటి పట్టాక కోపం వచ్చేది యవన ప్రయాణం అంటే యవనస్తులు బిడ్డలు కూడా చేసుకుంటారు. అది మంచి పద్ధత? తండ్రులు అలా చేయకూడదు కదా. వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి కానీ మీ కోపం వచ్చిందని చేసుకుంటే రేపు వాళ్ళ భార్య ముందు కూడా అలా చేస్తే అని చేస్తే భార్య కూడా అలానే, ఈయన కూడా అలానే చేస్తాడు. మన తండ్రి ఎలా చేస్తున్నాడో కొడుకు కూడా అలానే నేర్చుకుంటాడు. అదే బాటలో నడుస్తాడు. ఇందాక ఆమె ఎట్లా నడిచింది, తల్లి కూతురు ఎలా నడిచారు అలానే అదే బాటలో ఇక్కడ కూడా వాళ్ళు నడుస్తారు. కాబట్టి మనం వాళ్ళకి మాదిరిగా ఉన్నప్పుడు వాళ్ళు మన మాట కూడా తల్లిదండ్రుల మాట వినాలి. కొంచెం మంది ఎవరు ఒకసారి చదవమ్మా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13-15. కాబట్టి మీ మనసు నడుము పట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కలిగి ఉండాలంట? సంపూర్ణ నిరీక్షణ. ఇదేం కొరకే? క్రీస్తు రాకడిని ఎదుర్కోవడానికి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. చదవమ్మా. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండవని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు మన ప్రవర్తన అంతా మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలంట. మనం మాటని నోటి మాట కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రవర్తన అంటే మనది ఒట్టి మన పై రూపము కానీ మన ఆచరణ ఇతరులకి చూపించేది కాదు. మనం దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు అయితే ఎంతో భక్తి గలగా ఉంటాం, బయటికి వెళ్ళాక మన ఆచరణ ఎలా ఉంది? అలానే ఉంటుందా? నోటి మాట ఎట్లుంది? బూతు మాటలు మాట్లాడుతున్నామా? మంచి మాటలు వస్తున్నాయా? బూతు మాటలు మాట్లాడితే దేవుడికి ఎంత అవమానం. అదే నోటితో మనం కీర్తనలు పాడతాం, చూపిస్తాము, దేవుడిని ఆరాధిస్తాం. అదే నోటితో మళ్ళీ చెడు మాటలు బూతు మాటలు మాట్లాడితే అది దేవుడికి ఎంత ఇష్టకరం, ఎంత అపవిత్రమైన అది పవిత్రమైన ప్రవర్తన కాదు. కాబట్టి దేవుడు మన ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇక మీద సౌదరి చదివింది ఏంటంటే అజ్ఞాన కాలంలో అంటే తెలిసి తెలియక అప్పుడు మాకు తెలియదు కాబట్టి పూర్వకాలంలో చేశాము.
అనేకులు. కానీ ఇప్పుడు మట్టికి నేను తెలుసుకున్నా, నేను దేవుని సన్నిధానంలోకి వచ్చిన నా పవిత్రత నేను కాపాడుకుంటున్నాను కాబట్టి ఇక మీద నేను చెడు మాటలు మాట్లాడను, చెడు కార్యాలు చేయను, బూతు మాటలు కానీ దుష్టు మాటలు కానీ నా నోటి నుండి రాదు, నా ప్రవర్తనలో కూడా రాదు. నన్ను నేను కాపాడుకుంటాను, నా బిడ్డలు కూడా నేను మంచి నడపడంలో నడుపుతాను, బిడ్డలు కూడా మంచి మాటలు నేను ఏడుతాను. మనం అందరూ ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకొని ముందు సాగితే దేవుని దృష్టిలో మనం ఎంతో కనపడిన స్త్రీలాగా అనిపించుకుంటాం. స్త్రీల పట్ల దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, జాలి దయ కరుణ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ రోజుల్లో చూడండి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టుతుంటే యేసుక్రీస్తు వారు ఏమని పిలిచారు? అమ్మా అని పిలిచాడు. అమ్మ అని పిలిచాడా లేదా? యేసుక్రీస్తు వారు ఒంగోలు ఏమి రాస్తున్నారు అక్కడ ఒంగోలు రాస్తున్నారా లేదా? ఏం రాస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరి పాపాలు దేవుడికి తెలుసు కదా, అందరి పాపాలు తెలుసు, అవి రాస్తున్నారు. మీరు అక్కడ కానీ మీరు ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదటి రాయి వేసి ఈ స్త్రీని కొట్టమని అన్నాడు. అప్పుడు ఎంతమంది కొట్టాడు? ఒక్కళ్ళు కూడా కొట్టలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వాళ్ళ పాపాలన్నీ తెలుసు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాదు, ఆయన కొట్టగలడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రాయి తీసి స్త్రీని కొట్టగలడు. కానీ ఆయన ఆ కార్యం చేయలేదు. ఆయన ఈ లోకంలో క్షమించడానికి వచ్చాడు, కానీ పాపుల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కానీ వాళ్ళు నశించిపోవాలి, లేకపోతే నరకంలోకి వెళ్ళాలి అని కాదు ఆయన ఉద్దేశం. వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి మారు మనసు కలగాలి. వాళ్ళు తెలిసి తెలియక పాతకాలంలో చేశారు ఆ క్రియలు, కానీ అలా క్రియలు కాకుండా ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందాక బాప్తిసం తీసుకున్నాక సంఘంలో చేరబడి విశ్వాసంగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి వాళ్ళకి క్షమాపణ అనేది ఉన్నది. ఏదైనా పరిస్థితిలో ఒకవేళ బలహీనత స్థితిలో కానీ ఏదైనా మన నోటి మాటతో తప్పు జరిగినా కానీ పొరపాటు జరిగినా కానీ దేవుడు మన క్షమిస్తారు. కానీ మళ్ళీ అవి చేయొద్దని దేవుడు మన కోరుతున్నారు కాబట్టి అది మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడిలో మన తప్పక మనకి మారు మనసు అనేది మన పశ్చాత్తాపం కలిగి మారు మనసు పోతే దేవుడు మనల్ని క్షమిస్తాడు అని మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం అదే విశ్వాసంలో మనం జీవించాలి, మన బిడ్డలు కూడా అదే నేర్పాలి. ఒకవేళ బిడ్డలు ఈ రోజులలో తెలిసి తెలియక క్రియ చేసి పడిపోయినా కానీ ఎంతో మంది యవనస్తులు పడిపోతున్నారు. మనం రోజు వార్తలలో ఎందుకమ్మా మన మధ్యలో ఉన్న బిడ్డలే ఇలాంటి కార్యాలు చేస్తున్నారు, చాలా మంది మనకు తెలిసిన బిడ్డలు కూడా. అయితే మనం వాళ్ళకి ఏం చేస్తారు? ఈసారి చేసావు నాన్న, అయిపోయింది, తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఇప్పుడు నేను మారు మనసు పొందు, ఇప్పుడుకైనా దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడు, నీ పాపాలను ఒప్పుకో, దేవుడు క్షమించేవాడు. మన యేసుక్రీస్తు వారు శిక్షించేవాడు కాదు కానీ క్షమించేవాడు అని ఆ బిడ్డలకు మనం చెప్తే ఆ బిడ్డలో వచ్చి పశ్చాత్తాపం పడితే దేవుడు వాళ్ళకి మంచి స్థానం అనుభవిస్తాడు. మనం ఎక్కడ పోవాలి? మనం అందరం ఈ లోకంలో మనం ఈ ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం ఎక్కడ చేరాలి? మనం గమ్యం స్థానం ఎక్కడ? పరలోకం. అక్కడ చేరాలని అంటే ఇక్కడ ఈ లోకంలో క్రియలు బాగుండాలి. ఈ క్రియలన్నీ లెక్కింపబడతాయి. అక్కడ యేసుక్రీస్తు వారు ఒంగోని వాళ్ళ క్రియలన్నీ రాస్తున్నారు. తెలుసు యేసుక్రీస్తు వారికి అందరూ పాపం చేశారు కాబట్టి వాళ్ళ క్రియలు అక్కడ లెక్కింపబడతాయి. జీవగ్రంథంలో పైన మన పేరు ఉంటేనే అక్కడ మనము పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. 10 దినాలు శ్రమ కలుగుతుంది కానీ అంతం వరకు మనం విశ్వాసం ఉంటే, మరణం వరకు మనం విశ్వాసం ఉంటే మనకి జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. మనం అందరం జీవ కిరీటం పొందడానికి ఇష్టంగా ఉన్నామా? ఇష్టంగా అవన్నీ అందరికి ఇంకా ప్రయత్నం చేయాలి. మనకు ఆ జీవ కిరీటం దొరుకుతుంది. ఇంకా జీవ కిరీటం కాదు, అతిశయ కిరీటము, మహిమ కిరీటము, అనేక రకాల కిరీటాలు వాళ్ళు విద్యుత్ బట్టి అక్కడ మనం పొందుపోతున్నాం. అక్కడ అతిశయ కిరీటము వస్తుంది, మహిమ కిరీటం ఉంటుంది. జీవ కిరీటం అనేది అన్నిటికంటే శ్రేష్టమైన వాళ్ళు ఎవరైతే అంతం వరకు విశ్వాసంగా మారు మనసు పొంది పాపాన్ని విడిచి మంచి నడపలు నడుపుతారో అంతం వరకు, మరణం వరకు వారికి జీవ కిరీటం ఇస్తారు. కానీ ఇంకా వేరే కిరీటాలు కూడా దేవుడు ఇస్తారని మనకి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మనంతో ప్రయాసపడుకుంటే ఈ లోకంలో అలా జీవిద్దామని మనందరూ స్త్రీలుగా ముఖ్యంగా మన బిడ్డలు కూడా మంచి నడపలు నడుచుకొని మనం కూడా మంచి స్త్రీగా మంచి పేరు తెచ్చుకొని దేవుని దృష్టిలో భయంకరంగా దేవుడికే మహిమకరంగా వచ్చారు. మన ద్వారా ఏదైనా చెడు వచ్చింది అనుకోండి, ఎవరికి అవమానం? దేవునికే. మన ద్వారా ఏదైనా మంచి వస్తే దేవునికి మహిమ ఘనత. మన సమయం ఇచ్చిన 11 స్త్రీలందరికీ, పెద్దలకి, మా స్థానిక సువార్థికులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన కాక మరొక అవకాశం అయితే దేవుని మరొక సందర్భంలో వచ్చి మనం అందరం ఇలానే కూడుకున్నాం. దేవుడు మీ అందరినీ దీవించిన కాక అందరికీ వందనాలు.